అసలు దేవుడు శోధిస్తాడా? శోధన అంటే ఏంటి అసలు? దేవుడు శోధిస్తాడా? శోధన అంటే ఏంటి అనే విషయాల గురించి మనం కొంచెం ధ్యానించబోతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుని గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు, దయచేసి బాగా ఆలోచించండి, దేవుడు 13వ వచనం, కీడు విషయమై శోధింపబడ నేరడు. దేవుణ్ణి ఎవరు కూడా కీడు విషయంలో శోధించలేరు. ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి మాంసం లాంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, దేవుడు శోధింపబడ నేరడు. దేవుణ్ణి ఎవ్వరు కూడా శోధింపలేడు. మరి యేసుక్రీస్తు శోధింపబడ్డాడు కదా, మరి యేసుక్రీస్తు దేవుడు అవుతాడా అనే ప్రశ్న కొంతమంది అమాయక ప్రజలు, మూర్ఖ ప్రజలు ఇద్దరు కూడా ఈ ప్రశ్న వేయడం జరుగుతుంది. అర్థమవుతుందండి? మూర్ఖ ప్రజలు ఎవరంటే కావాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ఏదో పక్కన పెట్టడానికి ప్రయత్నించడానికి చేస్తారు. కొంతమంది ఈ వాక్యాన్ని ఇక్కడ చూడండి, మీరు ప్రయత్నిస్తారు, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని అడగడం కూడా మనం చేస్తాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు కీడు విషయమై, అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్, ఆ యొక్క ఫ్రేజ్ చాలా ఇంపార్టెంట్. కీడు విషయమై శోధింపబడ నేరడు. No one can tempt God in the aspect of evil issues. అర్థమవుతుందండి? చెడు విషయంలో, పాపం విషయంలో, కీడు విషయంలో ఎవ్వరు కూడా దేవుణ్ణి శోధించలేడు. ఎవరిని కూడా దేవుడు శోధించడు. అర్థమవుతుందా? ఆయన ఎవరు కూడా శోధించలేరు. ఎవరిని కూడా దేవుడు శోధించడు. ఏ విషయంలో? కీడు విషయంలో శోధించడు. పాపం చేయమని ప్రేరేపించడు దేవుడు ఎవరిని కూడా. దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయం. ఎవరిని కూడా పాపం చేయమని దేవుడు ప్రేరేపించడు. దేవుడిని పాపం చేయడానికి ఎవ్వరు కూడా ప్రేరేపించలేరు కూడా. కనుక ఎవరైనా సరే శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే ఏ శోధన గురించి మాట్లాడుతున్నాడు? కీడు విషయమై. ఇప్పుడు నాకు ఒక అక్రమ సంబంధాల విషయంలో నాకు శోధన వస్తుంది అనుకో, ఆ శోధన దేవుడు నన్ను టెస్ట్ చేయడానికి పెట్టాడు అనుకోకూడదు మనం. రైట్? అర్థమవుతుందని? దేవుడు అట్లాంటి టెస్ట్లు ఎప్పుడు పెట్టడు. పాపం చేయడానికి ఎవరిని ప్రేరేపించడు, ఎవరిని శోధించడు. మరి ఎట్లా జరుగుతుంది చూడండి. 14, ప్రతి వాడును, ఎవ్రీ పర్సన్ తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడి. ప్రతివాడు అంటే ఇక్కడ ఎవరు? ప్రతి మానవుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడడం లేదు ఇది మళ్ళా. ఇది ఓన్లీ మానవుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుడు, స్త్రీ అయినా పురుషుడైనా, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, ఎవరైనా సరే తన స్వకీయమైన అంటే సొంత దురాశ చేత, లోపల ఉన్నటువంటి దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడిన. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. సో ఒక అలంకార భాషలో చెప్తున్నాడు, దురాశ గర్భం ధరించి ఏం చేస్తుంది? పాపాన్ని కను. అంటే లోపల ఉన్నటువంటి దురాశ ఆ బయట ఉన్నటువంటి శోధనలకి ఆకర్షింపబడి పాపంగా వస్తుంది. దట్స్ ద పాయింట్. లోపల ఉన్నటువంటి అయస్కాంతం బయట ఉన్నటువంటి ఇనువుని ఆకర్షించుకొని అది హత్తుకోవడం జరుగుతుంది. ఆ విధంగా లోపల ఉన్నటువంటి యొక్క దురాశ, పాపపు స్వభావం, పాపం బయట ఉన్నటువంటి ఆకర్షణలకి లోబడి ఆ పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 2 రకాల శోధనలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. రైట్? ఒక శోధన ఏంటి? కీడు విషయంలో జరిగేటటువంటి శోధన. ఇంకొక శోధన ఏంటి? మనల్ని పరీక్షించేటటువంటి శోధన. దానికి కూడా తెలుగు భాషలో శోధన అని ఉపయోగించారు. ఇంగ్లీష్ భాషలో కూడా టెంప్టేషన్ అనే మాట ఉపయోగించారు. కానీ మనం మూల భాషలో కనుక దాన్ని చూస్తే సందర్భాన్ని బట్టి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పరీక్షించడం, ఇంకొకటి శోధించడం. శోధించడం అనేటటువంటిది జనరల్గా మనం నెగిటివ్గానే అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్లో మనం ఏం చూస్తామంటే కీడు విషయంలో, పాపం విషయంలో
దేవుడు ఎవరిని శోధించడు, ఆయన శోధింపబడినాడు. మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మన వలె శోధింపబడ్డాడని ఉంది కదా. మరి ఏ విధంగా శోధింపబడ్డాడు? ఏ విధంగా శోధింపబడ్డాడంటే ఎక్స్టర్నల్గా శోధింపబడ్డాడు. ఇంటర్నల్గా శోధన లేదు ఆయనకి. మనలాగా అన్ని శోధనలు బయట నుంచి వచ్చాయి, కానీ ఆయన లోపల పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు. ఆయన పాపాత్ముడు కాదు, ఆయన పాప స్వభావం లేనటువంటి వాడు, పవిత్రమైన కన్యకు జన్మించినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడో యుగ యుగాలకి ఉన్నటువంటి వ్యక్తి, ఒక మానవుడిగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వచ్చినాడు కాబట్టి ఆయన లోపల ఎటువంటి ఏది కూడా లేదు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తా అన్నప్పుడు అది మనుషుల కోసం చెప్తున్నారు, కానీ అది యేసుక్రీస్తు ప్రభువారి గురించి కాదు. యేసుక్రీస్తు యొక్క జీవితం, ఆయన మానవుడు అయినప్పటికీ, ఆయన దైవ మానవుడు అయినప్పటికీ, ఆయన ప్రత్యేకమైన జననం, ఆయన ప్రత్యేకమైనటువంటి మరణం, ఆయన ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అటువంటి స్వభావంలో వీళ్ళు కూడా ఉన్నారు తెలుసా అండి. ఆదాము అవ్వకి ఎటువంటి పాప స్వభావం లేదు. ఒక మనిషి పుట్టినప్పుడు ఇప్పుడు పాప స్వభావంతో పుడుతున్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనుషులను చేసినప్పుడు వాళ్ళకి పాప స్వభావం లేనే లేదు. వాళ్ళు ఒక అమాయకులుగా ఉన్నారు, వాళ్ళు దిగంబరులుగా ఉండి కూడా సిగ్గు ఎరుగక ఉన్నారు అనేటటువంటి మాట చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు సిగ్గుపడి కచ్చడములు వాళ్ళు ఆకులతో చుట్టుకున్నట్లుగా మనం చూస్తాం. మంచి చెడ్డలు తెలివినిచ్చనటువంటి ఆ వృక్ష ఫలములు తిని వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వాళ్ళకి వచ్చిందన్నమాట. అర్థమవుతుందండి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఎవరిని కూడా పాపం చేయమని శోధించాడు. సో మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, చాలాసార్లు మీరు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు యొక్క ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏంటి తెలుసా అండి, దేవుడు శక్తిమంతుడు కదా, దేవుడు అందరికన్నా శక్తిమంతుడు కదా, ఈ సాతాన్ని నాశనం చేయొచ్చు కదా ఆయన. అసలు దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇంత చెడు ఉంది, దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు ఇంత కీడు ఉంది, ఆ సాతాన్ని నాశనం చేసేయచ్చు కదా, పక్కన పడేయచ్చు కదా అంటున్నాడు. కరెక్టే, సాతాన్ని నాశనం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి దేవుడు ఒక్కడే. కానీ ఒక ఉద్దేశంతో సాతాన్ని దేవుడు ఈ లోకంలో ఉంచాడు. ఏంటా ఉద్దేశం? మనుషుల్ని శోధించడానికి ఆయన వదిలేశాడు. అంటే శోధించమని చెప్పలేదు సాతానికి, శోధించమని సాతానికి ఇండైరెక్ట్గా చెప్పలేదు దేవుడు. సాతాను శోధకుడు కాబట్టి వాడు శోధిస్తూనే ఉంటాడు ప్రజల్ని. వాడు శోధిస్తాడు కాబట్టి వాడి యొక్క స్వభావాన్ని, వాడి యొక్క పనిని వాడుకొని మనల్ని సువర్ణంగా తీసుకురావడానికి దేవుడు సార్వభౌమాధికారమైనటువంటి తన యొక్క మహత్తరమైన ఉద్దేశంలో సాతాన్ని అట్లా పెట్టాడు. పిచ్చోడు సాతాను, వాడు ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఇండైరెక్ట్గా దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప జ్ఞానం దేవునికి, ఎంత గొప్ప తెలివి దేవునికి. ఈ మాటలు చెప్తుంటే సాతాను వినొచ్చేమో, వాడికి నా భాష రాదేమో మరి, కానీ వాడికి తెలియదు. ఒకవేళ తెలుగు భాష నేర్చుకున్నా సరే అర్థం కాకుండా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరేంత వరకు వాడి కన్నులు మూయబడినాయి. వాడు ఏదో చేస్తున్నాను అనుకుంటున్నాడు, గర్జించు సింహం వల్ల ఏదో చేస్తున్నాను అనుకుంటున్నాడు, ఏం చేయలేడు. దేవుని యొక్క ఆయన యొక్క విధానాలకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అర్థమవుతుందండి? నేను సంఘాన్ని నాశనం చేస్తున్నాననేసి సాతాను అనుకోవచ్చు, తప్పుడు బోధల ద్వారా, శారీరక హింసల ద్వారా. నో 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 ఇండైరెక్ట్గా దేవుడు దేవుని ప్రజలకి సహాయం చేస్తున్నాడు. ఎందుకు? అటువంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు మనం దేవునికి నిజమైనటువంటి బిడ్డలమని మనం గుర్తించడానికి సాతాను సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించాలి. అర్థమవుతుందండి? సాతాన్ని శోధించమని దేవుడు పెట్టలేదు. వాడు శోధిస్తున్నాడు కాబట్టి ఈయన పక్కన పెడితే ఈయన నాకు ఉపయోగపడతాడని సాతాన్ని అక్కడ పెట్టుకున్నాడు అన్నమాట దేవుడు. కాబట్టి సాతాన్ని ఇంకా దేవుడు నాశనం చేయలేదు. ఒక రోజున అనేటటువంటి తన ఊపిరి చేత నాశనం చేస్తాడు. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. దేవుడు సాతాన్ని నాశనం చేస్తాడు. చేయడానికి అసలు నోటి ఊపిరి కూడా అవసరం లేదు. వాడు నాశనం కావాలంటే అయిపోతాడు, రైట్? కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. వాడు గర్జించు సింహం వల్ల తిరిగినా
మనం దేవుని యొక్క కృపలో మనం ముందుకు కొనసాగాలి, సువర్ణంగా అవ్వాలి. అగ్నిలో వేసినటువంటి బంగారం ఏ విధంగా స్వచ్ఛంగా తయారవుతుందో, వెండి 7 సార్లు ఏ విధంగా వేసినప్పుడు ఒక మంచి స్వచ్ఛమైన వెండిగా వస్తుందో, ఈ ప్రత్యేకమైనటువంటి శోధనల ద్వారా ఈ యొక్క వీటన్నిటి ద్వారా కూడా ఏం జరుగుతుందండి, మనలో ఉన్నటువంటి అసలు మనం ఎవరు అనేటటువంటిది బయటకు వస్తుంది. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళకి సాతాను టెస్ట్ చేస్తుంటే దేవుడు ఒక్క నిమిషంలో ఒకే ఒక దెబ్బతోని ఈ యొక్క సర్పాన్ని నాశనం చేయొచ్చా లేదా? చేయలేదు, అనుమతించాడు. అప్పుడు వాళ్ళ యొక్క స్వభావం బయటికి రావడానికి సహాయపడింది. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేశారంటే వీళ్ళు ఈ యొక్క తప్పు చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూస్తున్నాం శోధన. ఈ శోధన అనేటటువంటిది ఎప్పటి వరకు వస్తుంది? చచ్చేదాకా వస్తుంది. చెప్పండి అందరూ, చచ్చిపోయేదాకా వస్తుంది. ఈరోజు శోధన చేయి అమ్మాయ అంటే అది సరిపోదు, చచ్చేదాకా నీ వెనకాలే ఉంటాడు సాధన. ఒకటి జయిస్తే ఇంకొకటి, నిద్రం జయిస్తే గర్వం జయిస్తే కామం జయిస్తే అసూయం జయిస్తే అల్లరి మాటలు జయిస్తే అబద్ధం జయిస్తే కొట్లాటలు జయిస్తే ఇంకొకటి నిన్ను వెతుకుతానే ఉంటాడు. కాబట్టి ప్రతిరోజు మనకి దేవుని యొక్క కృప కావాలి. శోధనలు వస్తూనే ఉంటాయి. శోధనలు రావద్దని ప్రేయర్ చేయడు. బైబుల్లో ఏం ప్రార్థన నేర్పించాడండి? శోధనలు రావద్దని ప్రార్థన చేయడం నేర్పించాడా? ప్రభు ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఏ విధంగా ఉందో భూలోకమందును ఆ విధంగానే ఉండును గాక. తర్వాత మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మేము కీడులోనికి ప్రవేశించాలి, దుష్టు నుంచి మమ్మల్ని తప్పించాలి, శోధనలో నుంచి మనల్ని తప్పించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చివరి టైంలో కూడా శిష్యులు నిద్రపోతున్నప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థించాలి. దట్స్ అన్ అమేజింగ్ థాట్, రైట్? శోధనలు వస్తూనే ఉంటాయి మనకి. ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఆ శోధనను జయించడానికి సహాయపడతాం. ప్రార్థనా జీవితం సరిగా లేకపోతే ఉట్టినే పడిపోతాం. మనం శోధనలో పడిపోయి పాపం చేసి నిరుత్సాహపడతాం. లోపల గిల్ట్, దేవుణ్ణి ఆరాధించలేము, దేవుణ్ణి స్తుతించలేము, దేవుని దగ్గరికి రాలేము. కాబట్టి దేవునికి మనం ముందుగానే సిద్ధపడాలి. అవ్వ ఏం చేసిందండి? కాబట్టి అవ్వలారా, స్త్రీలారా, అసలు యాక్చువల్గా వీడు తెలివిగా ఆదాంతో మాట్లాడకుండా అవ్వతోనే మాట్లాడాడు. అవ్వని పడేస్తే ఆదాం ఎట్లయినా పడిపోతాడు అనుకున్నాడు అన్నమాట తెలివి. ఈ యొక్క బిజినెస్ వాళ్ళు కూడా స్త్రీలనే టార్గెట్ అనమాట. అర్థమవుతుందా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేటటువంటిది కొనిపించాలంటే స్త్రీలే వాడికి. ఎవరికి? బిజినెస్ పీపుల్. ఎవరినైనా మోసం చేయాలనుకుంటే ఫస్ట్ ఈజీగా మోసం చేయగలిగేది ఎవరినంటే స్త్రీలనే. అంతెందుకు, మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరిని వాడుకునే వాళ్ళం? నాన్న దగ్గర పప్పులు ఉడకవు, నాన్న చాలా స్ట్రాంగ్. అర్థమవుతుందండి? ఏ బాక్స్లో ఉండాలి ఆ బాక్స్లోనే ఉంటాడు, రైట్? కానీ ఇప్పుడు ఉమెన్ ఏంటి తెలుసా అండి? స్త్రీల దగ్గర ఒట్టిగానే వాళ్ళు పడిపోతారు. ఇక వాళ్ళ అమ్మల్ని బాగా నాశనం చేస్తారు, వాళ్ళ అమ్మలు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి అమ్మలారా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈజీగా మోసపోతారు మీ పిల్లల దగ్గర. సరే, పిల్లల దగ్గర మోసపోయారు, టెంపరీ మోసం. అది ఏంటి? కారు కొనివ్వమంటే కారు కొనిస్తారు, బైక్ కొనిస్తే బైక్ కొనిస్తారు. కానీ బయట మోసపోతే చాలా కష్టం. పాపం విషయంలో మోసం పోతే కష్టం. ఎందుకు స్త్రీ సంఘంలో నాయకురాలుగా ఉండకూడదు తెలుసా అండి? దిస్ ఈజ్ ద రీజన్. ఇంట్లో ఎందుకు స్త్రీ నాయకురాలుగా ఉండకూడదో తెలుసా? దిస్ ఈజ్ ద రీజన్. ఒట్టిగానే మోసపోతారు. నేను చెప్తలే, స్త్రీ మోసపోయింది. ఆ తర్వాత 1 తిమోతి 2వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటను మనం చూస్తాం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, అక్కడ స్త్రీలు మౌనంగా ఉండాలనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం.
9వ వచనం, స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్ర వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనే ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారు అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవారు. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారం చేయుటకైనా ఆమెకి సెలవియ్యను. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడి కారా? ఎవరు నిర్మించబడ్డారు? ఫస్ట్ ఆదాము, తర్వాత అవ్వ. తర్వాత ఇంకో విషయం, ఎవరు మోసపోయారు? ఫస్ట్ ఆదాము కాదు, అవ్వ. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. మొట్టమొదట పాపం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్త్రీనే. ప్రపంచంలో అద్భుతమైనటువంటి సృష్టి ఎవరంటే స్త్రీనే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పిన బౌండరీస్లోనే మీరు ఉండాలి. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? పాపం యొక్క శోధన గురించి చూసాం, రైట్? అందరికీ శోధనలు వస్తాయి. చిన్నపిల్లలకు వస్తాయా? వస్తాయి. పెద్దవారికి వస్తాయా? వస్తాయి. ముసలోళ్ళకి వస్తాయా? వస్తాయి. మానవుడు అన్న ప్రతి ఒక్కడికి వస్తాయి. మెంటల్ వాళ్ళకి, ఎర్రగడ్డలో ఉన్న వాళ్ళకి రావు, కానీ ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ ఏంటి తెలుసా అండి? పాయింట్ ఏంటంటే మన అవేర్లో లేము. ఇప్పుడు శోధింపబడుతున్నాను అన్నట్లుగా ఈ అవ్వ ఉందో లేదో తెలియదు మనకి. మన అవ్వ ఫుల్గా డిస్కషన్లో ఉందన్నమాట. నిజమా అంటే అవునండి, చావనంటే అవునా. అసలు శోధింపబడుతున్న ఫీలింగ్లో లేదు. ఏదో ఒక మంచి ఏమంటారు, ఆహ్లాదకరమైన డిస్కషన్లో వెళ్ళిపోతుంది ఏమే. శోధింపబడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, షార్ప్గా ఉండాలి. మనకు తెలియదు శోధనలు ఎట్నుంచి వస్తాయో తెలియదు. నీ స్నేహితుల దగ్గర నుంచి రావచ్చు, నీ భర్త దగ్గర నుంచి రావచ్చు, నీ భార్య దగ్గర నుంచి రావచ్చు, నీ స్నేహితుల దగ్గర నుంచి రావచ్చు, నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావచ్చు, నీ యొక్క మొబైల్ దగ్గర నుంచి రావచ్చు, వాట్సాప్ నుంచి రావచ్చు, ఫేస్బుక్ నుంచి రావచ్చు, ఇంటర్నెట్ నుంచి రావచ్చు, బయట ఫ్రెండ్స్ నుంచి రావచ్చు. మీరు సామెతలు చదివితే తెలుస్తుంది. అరే మామ రారా, వాడిని వేసుకుందా, ఆయన ఎట్లయినా వేసుకున్నారా అని ఉంటుంది మొదటి అధ్యాయంలో. అట్లుంటే వెళ్ళకండి రా బాబు, అట్లా చేస్తారు కొంతమంది, రెచ్చిపోకండి.